బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఆయనకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ రాబోయే సినిమాల జాబితాలో చాలా ప్రాజెక్టులే ఉన్నా ఏదో ఒకటి త్వరగా వస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ జాబితాలో ముందుగా వచ్చే సినిమా రాజా డ్యూలెక్స్ అని అందరూ ఆశిస్తున్నారు. రాజా డ్యూలెక్స్ అనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించకపోయినా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ఇదే టైటిల్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏదో ఒక సమాచారం బయటికి వస్తూనే ఉంది. అలాంటి ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ప్రభాస్ ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని అంటున్నారు. ఇది లో బడ్జెట్ సినిమా కాబట్టి బడ్జెట్ కు అదుపులో ఉంచడానికి ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కోసం ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీలతో కాస్త నిరుత్సాహంతో ఉన్నా తన తెలుగు అభిమానులకు ఈ సినిమాతో వినోదం పంచబోతున్నారట రెబల్ స్టార్ ప్రభాస్. హారర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ప్రస్తుతానికి పారితోషికం తీసుకోకపోయినా రేపు సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేర్ ను ప్రభాస్ తీసుకుంటున్నారని అంటున్నారు. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ పారితోషికం బాగా పెరిగింది. ఇండియాలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. అయితే ఆయన రెమ్యునరేషన్ పై రకరకాల వాదనలున్నాయి. ఒక సినిమాకు 50 కోట్ల మేర తీసుకుంటారని, మరికొందరు అయితే 100 కోట్లు దాటేశారని అంటున్నారు. అయితే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అలా అని రెమ్యునరేషన్లను ఏ హీరో అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రభాస్ రాబోయే సినిమాల జాబితా విషయానికి వస్తే రాజా డ్యూలెక్స్ కాకుండా వరుసగా పాన్ ఇండియా మూవీలున్నాయి. ఓం రావు దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రభాస్ పూర్తి చేశారు. ఇది 3D టెక్నాలజీ, మోషన్ యానిమేషన్, కంప్యూటరైజ్ గ్రాఫిక్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో CG వర్క్ కే ఎక్కువ టైం పడుతుంది. ఈ ఏడాది ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీని వాడుతూ తెరకెక్కుతున్న భారీ చిత్రం సలార్. ఇందులో యాక్షన్ విజువల్స్ ఇదివరకు ఎక్కడ చూడని స్థాయిలో ఉంటాయని చిత్రంలో నటించిన నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.